నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా మార్పులు, చేర్పులు వేగంగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో అయితే ఇంకా అభ్యర్థులను మార్చొచ్చు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. దానికి సంబంధించి కొన్ని నియోజకవర్గాలు, అలాగే అభ్యర్థుల పేర్లు కూడా బయటకొచ్చాయి. ఇదిలా ఉంటే కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన సంయుక్తంగా ఎన్నికల బరిలో దిగబోతున్నాయి. దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటు అంతా పూర్తయిపోయింది. ప్రచారం కూడా జోరుగానే సాగుతుంది. ఇలాంటి సందర్భంలో ఈసారి జనసేన పోటీ చేసేటువంటి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో ఎలా అయినా సరే మనం మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలి అనే ఆలోచనతో జనసేనాని పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఆయన పోటీ చేసే స్థానం ఏదైతే ఉందో పిఠాపురం, అక్కడ గెలవకపోతే ఈసారి రాజకీయంగా మనకు ఎలాంటి మనుగడ ఉండదు అనే భావనలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇలాంటి క్రమంలో స్టార్ క్యాంపెయినర్లుగా కొంతమందిని నియమించుకుంది ఆ పార్టీ. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఏంటంటే, వారి ద్వారా ప్రజలు జనసేన అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తారా అని చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. గత ఎన్నికల్లో మనం చూసాం. 2019లో కేవలం ఒకే ఒక్క స్థానంలో జనసేన గెలిచింది. అది కూడా రాజోలు, రాపాక వరప్రసాద్. ఇలాంటి సందర్భంలో 2019లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ ఈసారి అంతా మారింది. ఇలాంటి సందర్భంలో కేవలం కూటమిలో భాగంగా 21 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది జనసేన. ఈ 21లో కనీసం 12 నుంచి 15 స్థానాలు మనం గెలవాలి అనే పట్టుదలతో జనసేనాని ఉన్నారు. అందులో కూడా ముఖ్యంగా పిఠాపురంలో కనీసం 50,000 మెజార్టీ రావాలి, అసలు గెలవాలి. ఇప్పుడు గెలుస్తారా లేదా అనేది ఒక సందేహం అయింది అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆ యొక్క జనసేన పార్టీకి ముఖ్యంగా అంటే కూటమిలో భాగంగా జనసేన తరపున ఓన్లీ ఆ ఒక్క పార్టీకే ప్రచారం చేయటానికి, ఆ పార్టీ అభ్యర్థుల తరపున ఆయా నియోజకవర్గాల్లో పర్యటించడానికి, ప్రచార సభల్లో పాల్గొనడానికి కొంతమందిని నియమించుకున్నారు ఆ పార్టీ. ముఖ్యంగా నాగబాబు, అలాగే అంబటి రాయుడు, అట్లానే జానీ ఆయన ప్రముఖ కొరియోగ్రాఫర్, సాగర్ నటుడు, పృథ్వీ హైపర్ ఆది, అలాగే గెటప్ శ్రీను, వీళ్ళంతా ప్రజలందరికీ తెలిసినటువంటి మనుషులే. వీరి ద్వారా ఒక రకమైనటువంటి మనం మద్దతును కూడగట్టుకోవాలి. గత ఎన్నికల్లో మాదిరిగా కాకుండా ఈసారి స్పష్టమైనటువంటి మనం మెజార్టీతో సీట్లు గెలుచుకోవాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో 21 నియోజకవర్గాల్లో ప్రధానంగా నెల్లిమర్ల నుంచి, అలాగే విశాఖ సౌత్, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి, పిఠాపురం, రాజోలు, నిడదవోలు, అవనిగడ్డ, తెనాలి, ఈ రకమైనటువంటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కూడా స్టాప్ చేయించి ఒక రకంగా జనసేనకు దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఎన్నో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, అసంతృప్తి, ఆవేదన, ఆందోళన, ఆక్రందన ఇవన్నీ జరిగాయి 2 పార్టీల్లోనూ. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. 21 నియోజకవర్గాల్లో కనీసం 12 నుంచి 15 గెలుచుకోవాలి. అందులోనూ తెనాలి, పిఠాపురం, అవనిగడ్డ, తాడేపల్లిగూడెం, అట్లాగే నర్సాపురం, రాజోలు, యలమంచిలి, పెందుర్తి, ఇట్లా కొన్ని నియోజకవర్గాల్ని వారు హై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ స్టార్ క్యాంపెయినర్లను ఆ నియోజకవర్గాల్లో పర్యటింపచేయాలి. తద్వారా కాస్త ఓట్ బ్యాంక్ని మన వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది జనసేనని టార్గెట్గా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో మరి ప్రజలు జనసేన పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ను చూసి, లేదా ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులను చూసి ఓట్లు వేసి గెలిపిస్తారా అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చగా మారింది. మొత్తానికి రాజకీయ వర్గాల్లో ఈ స్టార్ క్యాంపెయినర్ల వ్యవహారం ఇప్పటివరకు అంతంత మాత్రముగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో
ఒక్కొక్కసారిగా మారుతూ వస్తున్నాయి. ఈ నలుగురు ఐదుగురు వల్ల జనసేన పార్టీ ఏ స్థాయిలో పుంజుకుంటుంది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఒక చర్చ జరుగుతుంది. వీరి ద్వారా మరింతగా ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయా? 2019 ఎన్నికల్లో కూటమితోనే వెళ్ళారు వీళ్ళు. జనసేన అలాగే బీఎస్పీ, సిపిఎం, సిపిఐ వామపక్షాలతో కలిసి. అప్పుడు జనసేన 137 స్థానాల్లో పోటీ చేస్తే బీఎస్పీ 21 స్థానాలు, సిపిఎం 7, సిపిఐ 7 స్థానాల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. కానీ మనం తెలుసు 2019 ఎన్నికల్లో జనసేనకు కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే దక్కింది, రాజోలు రాపాక వరప్రసాద్. ఇలాంటి సందర్భంలో ఈ 21 స్థానాలకు సంబంధించే ఒక రకమైనటువంటి విమర్శలు, ఆరోపణలు వచ్చాయి ఆ పార్టీ నేతల నుంచి. అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున దాని మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. సో ఇలాంటి సందర్భంలో 21 నియోజకవర్గాల్లో 12 నుంచి 15 నియోజకవర్గాలను మనం ఎలా అయినా సరే కైవసం చేసుకోవాలి అనే దిశగా జనసేనాని అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఈ స్టార్ క్యాంపెయినర్ల వల్ల అభిమానం కాస్త ఓట్ల రూపంలో పడుతుందా, లేదా వీళ్ళు రావటం వల్ల ఇంకా నష్టపోయే అవకాశాలు ఉన్నాయా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది.